హలో ఫ్రెండ్స్, వెరీ गुड मॉर्निंग। మనం ఈరోజు ఈవెంట్ है, वो ఈవెంట్ में जा रहे हैं ఫ్రెండ్స్ అందరు కలిసి టీ పార్టీ పెట్టుకున్నాము. ఆ టీ పార్టీకి పోతున్నాము. ఇవాళ మరి ఎండ అయితే అదురుతుంది, ట్రాఫిక్ అయితే బెదురుతుంది. చూడండి ఈ ట్రాఫిక్ ఏ ఉన్నదో, ఓ ట్రాఫిక్. ఏంది ట్రాఫిక్, అయోమయం జగన్నాథం ఉంది. भाई आज फुल ट्रैफिक दिख रहा, मुश्किल है। देख कैसा जा रहा हूँ, परेशान రైట్ నుంచి లెఫ్ట్ కొడుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ కొడుతుంది. పాపం ట్రాఫిక్లా బంపర్ టు బంపర్ ఉన్న ట్రాఫిక్. బంపర్ టు బంపర్ ఉన్నది ఇవాళ ట్రాఫిక్ అయితే. అద్దరిపోయింది ట్రాఫిక్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఎండ కూడా ఇవాళ దంచి కొడుతున్నది. ఎండ కూడా దంచి కొడుతున్నది. ఎండ దంచి కొడుతున్నది. नीचे से गर्मी है, ऊपर से गर्मी है, ऐसा हो गया. మనమైతే ఇప్పుడు పోతున్నాము. ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎండ అయితే అడ్డు కొడుతున్నది. ఇది మార్నింగ్ పూట, ఇంత మార్నింగ్లో ఇంత ఎండ అయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ట్రాఫిక్ తోటి కూడా జర ఎక్కువ ఎండ అవుతున్నది, స్మోక్ తోటి. ఇవన్నీ చూసుకుంటా పోదాం మనం. आज मेरा हॉट सिटी में రైడా హై. డ్రైవ్స్ అన్నీ అలా సిటీలో ఉన్నాయి. ఎందుకంటే సిటీ అంటేనే మళ్ళీ స్మోక్, యూ టర్న్, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఇవన్నీ ఉంటాయి. ఓకే తోటి డ్రైవ్ చేసుకోవాలి అంతే. చూడండి ట్రాఫిక్ అయితే ఎట్లుందో. అక్కడైతే జామ్ అయిపోతుంది మన కార్, నేరో ప్లేస్. అలా ఈరోజు మనం ఎలా వెళ్ళాలనుకుంటుందంటే ఆలోచిస్తున్నాం. స్ట్రైట్ వెళ్దామా, రైట్ వెళ్దామా, లెఫ్ట్ వెళ్దామా చూస్తున్నాం. ఇట్లా పోతే ట్రాఫిక్ అవాయిడ్ చేయగలుగుతాం, ఏ రూట్ తీసుకుంటే అవాయిడ్ చేయగలుగుతామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇది మెయిన్ రూటు చాలా తక్కువనే ఉన్నది. కానీ మళ్ళీ ఎక్కడన్నా తగిలిందనుకో, ఇటుకపోయినామనుకో, ఎండాకాలంలో ఇటుకపోయినామంటే నరకం చూపు పెడుతుంది ట్రాఫిక్. కానీ ఆలోచిస్తున్నా ఏ రూట్లో, గూగుల్ తల్లిని అడుగుతున్నా, ఏ రూట్లో తక్కువ ఉంటే ఆ రూట్ తీసుకుంటా. వాచ్ రిపేర్ అనుకున్నాను. వాచ్ రిపేరింగ్ కూడా చేసుకోకుండా టైం ఏం చేస్తా.
ఎట్లుందంటే తెలంగాణలో ఒక కావత్ ఉంది, పటేల్కు క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆమ్దాన్ లేదు. అట్లా అయిపోయింది. పర్సనల్ పనికి టైం లేదు, దమ్మిడి ఆమ్దాన్ లేదు, రెండు అట్లా అయిపోయింది. ఏం చేస్తాం? ఇంకో జోక్ కూడా ఉన్నది. సావుకారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమకు అవుతున్నది. అట్లున్నది పరిస్థితి బిజినెస్లో. అదొక కావత్ ఉంది తెలంగాణలో. సేమ్ అదే కావత్ నడుస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. చూడండి ఎట్లున్నది కూడా. ట్రాఫిక్ అయితే అదిరుతుంది మంచిగానే, ఎందుకంటే కొంచెం పతలాగా అనిపిస్తుంది ట్రాఫిక్. ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువైనాయి కదా, ఇంపార్టెంట్ వర్క్ అనుకుంటేనే బయటకు వెళ్తున్నారు, అది విషయం. లేకపోతే వెళ్తలేరు. ఎట్లా చేద్దాము? ట్రాఫిక్ పరిస్థితి ఉంది. లేదు ఇంతవరకు అంతలోనే 500 ఉంటాయి. ఆగమాగం ఉంది, అడుగు ఉంది. చూడు ఎట్లున్నా, మనదే సైడ్ పడ్డది. ఇది ఇట్లా యాక్టివ్ ఉన్నదంటే గ్రీన్ డీజిల్ వేసిన, అందుకే జరగ టప్ప ఎగురుతున్నది. గ్రీన్ డీజిల్ వేస్తే బండి సూపర్ ఉంటుంది, మజా వస్తుంది వెహికల్. హలో ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయినా, నా బండ్లో అయితే గ్రీన్ డీజిల్ వేపిస్తా. గ్రీన్ డీజిల్ వేపిస్తే ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, గుర్రానికి రమ్ము పట్టిస్తే ఎట్లుంటుంది, ఉరుకుతుంటుంది మంచిగా. అదో అట్లా ఎగురుతుంది ఇంజన్. కంఫర్ట్, మంచి పికప్, అవరేకే మైలేజ్ బి మస్తు ఉంటుంది. చూడండి మీరు కూడా గ్రీన్ డీజిల్ వేసి. ఇంజన్ ఎట్లుంటుంది అంటే, గుర్రానికి రమ్ము పట్టిస్తే ఎట్లుంటుంది అలా ఉరుకుతుంటుంది. దాని స్పెషాలిటీ గ్రీన్ డీజిల్. చూడండి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చినాం ట్రాఫిక్. మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది. ఫ్రెండ్స్ పోతున్నాం, పైన మెట్రో పోతుంది, కింద మనం మెట్రోలో పోతున్నా బాగుంటుంది. అంటే ట్రాఫిక్ 4 అంతా ఎండుకపోతుంది. ఎందుకంటే మనం మాట్లాడాలంటే డిహైడ్రేట్ అయిపోతున్నాం ఇమీడియట్లీ. 2 నిమిషాలు మాట్లాడితే డిహైడ్రేట్ అయిపోతున్నాం, అంత డ్రైనెస్ వస్తుంది, గొంతు డ్రై అయిపోతుంది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే 32, 33 దాటిందంటే కథమే హైదరాబాద్లో. డ్రైనెస్ వస్తుంది.
ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఈ కార్లో కూల్ ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. సిగ్నల్ పడ్డది, రెడ్ సిగ్నల్ పడ్డది. ఈ రెడ్ సిగ్నల్ తోటి ఇబ్బంది ఉన్నది. రెడ్ సిగ్నల్ సైడ్కు లెఫ్ట్ రైట్ చూసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి సిగ్నల్ కాడ. ఎందుకంటే మధ్యలో అటు ఇటు పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. గ్రీన్ సిగ్నల్ ఫ్రెండ్స్, గ్రీన్ సిగ్నల్ పడ్డది, పోతుంది. అది ఫ్రెండ్స్, రిజర్వ్లో పడిపోతుంది ఫ్రెండ్స్. రిజర్వ్లో పడ్డదంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, మధ్యకి వచ్చేసినాము, మధ్య జర్నీలో ఉన్నాము. జస్ట్ ఫ్యూ మినిట్స్లో వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తామంటే ఎట్లా పోతామని చూస్తున్నాం. స్ట్రైట్గా పోయినామనుకో అక్కడ రోడ్ నెంబర్ 12 కాడ ఇరుక్కపోతాం. ఎందుకంటే అది మోస్ట్ డేంజరస్ సిగ్నల్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క 4 సిగ్నల్స్ పడతాయి, 5 సిగ్నల్స్ కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకని మనం ఎట్లా చేస్తామంటే ఆ సిగ్నల్ను ఎస్కేప్ చేద్దాం. ఎస్కేప్ చేసి మనం యూటర్న్ తీసుకుంటే, యూటర్న్ తీసుకుంటే మినిస్టర్ రోడ్ వేస్తున్నారు. అది కూడా వర్కౌట్ కాదు. ఎట్లా అంటే ఆలోచిస్తారు ఫ్రెండ్స్. చూడండి ట్రాఫిక్ సిచ్యువేషన్, తిరుగుడు ఎందుకు అనిపిస్తున్నాను. అట్లనే షార్ట్ కట్ పెట్టాను ఉంటుంది. నక్లెస్లో ట్రిప్ తీసుకొని ఉంటుంది, తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది అనుకుంటున్నా. ఆ లోపలే అది రిజల్ట్లో పడిపోయింది. ఏం చేస్తాను అనుకుంటున్నా, ఆ లోపలే రిజల్ట్లో పడిపోయింది. అయితే మనం కింద నుంచి పోదాం. పెట్రోల్ బంక్ ఎట్లా అని ఆలోచిస్తున్నా, ఎక్కడి నుంచి పోదామని. ఆ లోపలే ఆలోచిస్తున్నా. ఏదో ఫ్రెండ్స్, ఈరోజైతే మరి కొంచెం తొందరగా పోతామని ఆలోచన ఫ్రెండ్స్. మరి ఈ డ్రైవ్ ఇక్కడనే క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే చాలా లెంతీ వీడియో అయిపోయింది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు కొంచెం చెప్పండి, చూడండి ఇట్లనే వెళ్తాం. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే దొరుకుతుంది, ఆడ పోసుకుంటా. అది ఫ్రెండ్స్, ఆ పని చేస్తాం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఇక్కడనే క్లియర్ చేసేస్తాం.